ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దావోస్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ సాధికారత దిశగా అడుగులు వేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతిస్తోందని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. ప్రపంచ ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025ను పురస్కరించుకుని దావోస్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో 3వ రోజు ప్రముఖ సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు. దీనిలో భాగంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో సమావేశమయ్యారు. గూగుల్ డిజైన్ కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పాలని థామస్ కురియన్కు విజ్ఞప్తి చేశారు. అలాగే పెట్రోనాస్ కంపెనీ సీఈఓ మహమ్మద్ తౌఫిక్తో జరిపిన చర్చల్లో పెట్రోకెమికల్ హబ్గా అవతరిస్తున్న మూలపేటలోనూ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లోనూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ సాధికారత దిశగా అడుగులు వేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఊటాడ, యలమంచిలి, అడవిపాలెం గ్రామాల్లో ₹1,00,00,000తో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో గడిచిన 6 నెలల సమయంలో 60 గ్రామాలకు ₹100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. రానున్న కాలంలో దశల వారీగా అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడం ద్వారా పరిశ్రమలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాలతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు పట్టణంలో ₹6,15,00,000 వ్యయంతో నిర్మిస్తున్న వెనుకబడిన తరగతుల బాలికల నూతన వసతి గృహానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని ₹143 కోట్ల వ్యయంతో వసతి గృహాలకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. ఈరోజు విద్యకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 హాస్టల్స్ 500 మంది పిల్లలకి ₹6,15,00,000 ఈరోజు శంకుస్థాపన చేసి చాలా సంతోషం. ఇక్కడే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, తర్వాత సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజ్ ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ పైన కూడా ఇంకొక ₹5 కోట్ల మంజూరు అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా ₹30 కోట్ల ఈ ఒంగోలు నగరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ పిల్లలందరికీ కూడా ఒకే హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నాం. హాస్టల్స్ కూడా 1-2 ఆడపిల్లలు కలిపి ఒకే చోట పెట్టే ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల, సెక్యూరిటీ పట్ల శ్రద్ధ తీసుకున్నాం. అలాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ వసతి గృహంలో 600 మంది విద్యార్థినులకు వసతి కల్పించబడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ప్రధానమంత్రి కుసుమ్ పథకాలకు సంబంధించి ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన ప్రథమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ సౌర పలకల ఏర్పాటుతో నివాస గృహాలు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుంటుందన్నారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ, రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు అమలు చేస్తున్నాయని తెలిపారు. కావున ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్టాప్ సోలార్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఈ నెల 8వ తేదీన తిరుపతిలోని వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన శ్రీ సంబర పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా జనవరి 27వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 28న సిరిమాను సంబరం, 29న అనుపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ జాతరకు ఉత్తరాంధ్ర నుండే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన షేక్ సందాని, షాహీన్ దంపతులకు ఆహ్వానం అందింది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా ఉదయగిరిలోని చెక్క నగీషీ కేంద్రంలో 120 మంది పనిచేస్తుండగా వారిలో సందాని, షాహీన్లకు ఈ ఆహ్వానం లభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రదర్శనలో ఉదయగిరి చెక్క నగీషీ కేంద్రంలో రూపొందించిన ఉత్పత్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిలకించి ప్రశంసించారు. ప్రస్తుత గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం అందడంతో సంధాని దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి ఆదాయం పెంచే లక్ష్యంతో పొలం పిలుస్తోంది పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయం దిశగా ముందడుగు వేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా సూచించారు. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భావితరానికి మంచి ఆరోగ్యం అందించేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు. అదేవిధంగా అగ్రి కనెక్ట్ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులను పొలానికి తీసుకువెళ్లి ఇప్పటి నుంచే నేల, పంటలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా టెమాసెక్ హోల్డింగ్స్ భారత ప్రతినిధి రవిలాంబాతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో టెమాసెక్ గ్రూప్ అనుబంధ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ద్వారా పారిశ్రామిక పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కోరారు. విశాఖ, తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్లలో ఆర్ఈఐటీ విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు మృతి చెందిన వార్త తీవ్ర ఆవేదనను కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హంపీకి వెళుతూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వేద పాఠశాల విద్యార్థుల అకాల మరణంతో తీవ్ర శోకంలో ఉన్న వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కంబాలపల్లి గ్రామంలో 80 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ కల్వర్టు నిర్మాణాలను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో గ్రామాలకు మరిన్ని నిధులు తీసుకువస్తామని తెలిపారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. వికలాంగుల పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియను రేపటి నుంచి జిల్లాలో ప్రారంభిస్తున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ విధానం ద్వారా ఆయన ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 36,974 వికలాంగ పింఛన్లున్నాయని, వీటన్నింటినీ పునఃపరిశీలించేందుకు షెడ్యూల్ను ఖరారు చేశామన్నారు. పింఛను పొందుతున్న వికలాంగులు తమకు కేటాయించిన తేదీలలో ఆయా ఆసుపత్రులకు వెళ్లి పరిశీలన పూర్తి చేసుకోవాలని సూచించారు. దీనికోసం జిల్లాలోని 5 ఆసుపత్రుల్లో మొత్తం 13 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ సాధికారత దిశగా అడుగులు వేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.